బహుశా 8వ తారీఖు అనుకుంటా పామర్లో మీటింగ్ జరిగింది. 8వ తారీఖు సాయంత్రం, క్షమించాలి, పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అబ్జర్వర్గా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పార్టీని ఇక్కడ బాధ్యతలు చూస్తున్నటువంటి జట్టి గురునాథరావు గారు కూడా వేదిక మీద ఉన్నారు. వారికి కూడా నా నమస్కారాంజలి తెలియజేసుకుంటూ, అలాగే 8వ తారీఖున మధ్యాహ్నం పామరు ఇవాళ ఎలా అయితే పెడల్లో జరుపుకుంటున్నామో 13వ తారీఖున 8వ తారీఖున పామరులో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాను. ఎవరిని, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్ప అని అనద్దు, అనద్దు, అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ, ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేసాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు. అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? 8వ తారీఖు మాట్లాడితే 12వ తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నిట్లో పొద్దున్నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు. పొద్దున చర్చలు, మధ్యాహ్నం చర్చలు, రాత్రికి చర్చలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, రాష్ట్రంలోని మహిళలే కాదంట్లా, అదే పచ్చ మహిళలతో నన్ను తిట్టించి రాష్ట్రంలోని మహిళలంతా కూడా ఆ పేరునాని మీద, అగ్గి మీద గుగ్గిలు అవుతున్నారు. ఆయన బూతులు తిడతాను, బూతులు తిట్టితే నన్ను బూతులు తిట్టించి పెడతాం. నేను ఏమి అనకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా నేను తల నరకమన్నానని, చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నారు కదా. నేను ఒకటి, ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి, ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడో వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను. ఒక్కసారి బాబాయ్ నాన్నయ్యన్ని ఒక్కసారి ఏమై వేస్తున్నావా? ఈ లైట్ ఆపు, ఒక లైట్ ఆపుతో 2 ఆపే. ఆ భూతాన్ని భూస్థాపితం చేశారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తాను. ఉన్నప్పుడు ఆయన మిగతా పుచ్చుకోవాలి, అక్కడ అడ్డు కనపడదు అతనికి. నాకు అతనికి అడ్డు లేకండి, కొంచెం నాకు అతనికి అడ్డు లేకండి తాగు. మొదలు ఏం చెప్తున్నాడా అతను? ఎవరు ఆ చివరి మాట్లాడిన అతను? ఆ చివరి మాట్లాడిన, ఇప్పుడు మొదలు మాట్లాడిన అతను ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు అతను? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 50 ఏళ్ళు. 76 ఏళ్ళు ముసలోడంట, 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కాబట్టి వీళ్ళందరినీ తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా, నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. కురిమికి పోయి ఏం చేసినా ఎవరు అడగలేరని ధీమాకొచ్చి ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అంటావు.
సైకోలు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోలు. ఒకటే చెప్తున్నా సైకోలు, మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా. ఎన్నేళ్ళు ఉంటారా బాబుడికి? 76 వచ్చిన ఇంకెన్నాళ్ళు ఉంటారు? కాదు, సైకోలు అంట. దీనికి ముందు వీడియో చూశారు కదా, ఎవడా గుడివాడలో ఆ రకంగా ఆడపిల్లని అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి కారు బద్దలు కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సైకోలు అంటారా? మన్ని సైకోలు అంటారా? సైకోలందరూ మీరైతే ఇవాళ సైకోలు రాజ్యం వెళ్తుంటే ఈ రకంగా మాట్లాడతారు. మళ్ళీ ఇంకా మిగతా ఏనంటారు? ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నావు, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నావు, అందుకే వార్నింగ్ ఇస్తున్నా. నిన్ను భూస్థాపితం చేస్తా. నీ పార్టీని జగన్ని భూస్థాపితం చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడంట. ఏరియల్ సర్వేలో వస్తాడు అంటే మీ హెలికాప్టర్లో వస్తాడు, గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు. గాలిలో వస్తాడు, గాలిలో కలిసిపోతాడు. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. చలంగి చుట్టూ కొడకల్లరా రెండు పైకి కొడకల్లరా అది తిప్పి తిరిగిపోయేలా తమను మోసిపోయేలా చెప్పు పెట్టి కొడతాం. కొడకల్లరా కమర్షియల్గా ఉందా? కొడకల్లరా తప్పు దిద్దుకొని పళ్ళు రాళ్ళ కొడతాను. కొడకల్లరా ఒక్కొక్కడికి చెప్తున్నాను, కింద కూర్చోబెట్టి నార తీస్తా. ఒక్కొక్కడిని ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార వణిచి చూపిస్తాం. అంటే ఈ రకంగా బరి తెగించి మన తిట్టచ్చు, ఏమైనా అనొచ్చు. ఏమయ్యారా వీడియోలు పెట్టండి రా, రేపటి నుంచి పెట్టండి, ఈ వీడియోలు వేసి చర్చా కార్యక్రమాలు పెట్టండి రా. ఎలా పెట్టరా? నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు మీ ఇంటికి. నిన్నొక్కరోజు పేరు నాని పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు కదా, ఈళ్ళ పేరు మీద కూడా పెట్టి బియ్యం పట్టుకెళ్ళండి రా మీరు. వాళ్ళ బియ్యం రుచిగా ఉండవా? వాళ్ళ బియ్యం రుచిగా ఉండవా? జగన్ బియ్యం నా బియ్యమే మీకు రుచిగా ఉంటాయా మీ ఇంటికి పట్టుకెళ్తే? సిగ్గట్లేదంటారా దేవుళ్ళు మీకు? రే మీకేలా? అయ్యా, మనం సైకోకి భయపడే బ్యాచ్ కాదు, ఆ సైకోలకి తోలు తీసే బ్యాచ్. మేము వచ్చేది మేమే. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు. ఒక్క నిమిషం ఆగా.